ఈరోజు టాపిక్ ఏంటి అంటే ప్రజలకి వీడియో తీసి ఆ వీడియోని పబ్లిక్లో చూపిస్తే కఠినమైన శిక్షలు పడితే తప్పులేదు. దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. ఆ వీడియో తీసేవాళ్ళు కూడా నిన్న ఒక చోట తమిళనాడు బెంగళూరులోనూ జరిగింది, లేకపోతే మన ఆంధ్రాలోనూ జరిగింది. అది తల్లి పెన్షన్ డబ్బుల కోసం కూతురు పంచాయతీ ఆఫీస్కు ఎక్కడో ఇద్దరు కలిసి వచ్చారు. అక్కడ తల్లి కూతుర్లకి వాదన జరిగితే కూతురు తల్లిని అక్కడున్న 7-8 మంది ఉండగా చెప్పు తీసుకుని కొట్టింది. తల్లిని కింద పడేసింది, తొక్కింది, మెడ మీద తొక్కింది. ఎంత చేస్తున్నా వీడియో తీసి ఆ వీడియోని బయటికి వదులుతున్నారే తప్ప లాస్ట్కి ఎవరో ఒక మేడం వెళ్ళి అడ్డం చెప్తున్నారు. అదే కనుక ఒక్క తోపు తోసినప్పుడే ఆగమ్మా అని చెప్పి ఆ తగాదాన్ని సద్దు మణిగించట్లేదు. తగాదా జరుగుతున్నంతసేపు ఎదుటి వాళ్ళు వీడియోలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ వీడియోని బయట ఏదో రకంగా వాళ్ళు కొట్టుకోకపోతారా, పెద్దదవుతుంది కదా, అప్పుడు వీడియో ఉపయోగపడుతుంది పోలీసులకి, కోర్టుకి అనుకుంటున్నారే తప్ప ఒక ప్రాణం కాపాడాలి అనేది మీరు ఆలోచించండి దయచేసి. ఒకళ్ళు వీడియో తీస్తుంటే ఇంకోళ్ళు వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేయండి. అక్కడే మగవాళ్ళు కాదు, కత్తులు లేవు, కటారు లేవు. ఒక కన్న తల్లిని ఒక కూతురు ఆ 10 మంది చూస్తుండగా ఒక గవర్నమెంట్ ఆఫీస్ ముందు తొక్కి కాళ్ళతో చొప్పు తీసుకుని పట్ట 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 కొట్టి జుట్లు పీకి రోడ్డుకి నేలకేసి కొట్టినా కూడా ఎవ్వరూ స్పందించలే వీడియో తీయటం తప్ప. ఇది సమాజం లక్షణాలు. అలాగే పూర్ణిమ స్కూల్ విషయంలో కూడా ఆ పాపకి కనీసం అమ్మాయి అరగంట నుంచి కొడుతుంది ఆయమ్మ. ఆ కొట్టేటప్పుడు ఒక్క పావు గంట 15 నిమిషాలు వీడియో తీసి అతను ఎవరికన్నా ఫోన్ చేసి ఇలా 100 డైల్ చేసి వెంటనే పోలీసులకి సమాచారం అందించి వీడియో తీసి ఆ వీడియో కూడా ఉపయోగపడుతుంది. అలా కూడా చేయండి. ఫస్ట్ ఎక్కడన్నా తగాదా జరగంగానే 100కి డైల్ చేయండి, 108కి కాల్ చేయండి. ఆ కాల్ చేసిన తర్వాత మీరు వీడియో తీస్తే అక్కడ దెబ్బలు తగిలిన హాస్పిటల్ వాళ్ళు పోలీసులు వచ్చి చూసుకుంటారు. అంతేగాని ఫోన్ ఉంది కదా అని అరగంట దాన్ని వీడియో తీసిన తర్వాత అది మాకు ఉపయోగపడుతుంది కదా, ఫోన్ తీసే వాళ్ళని మీరు ఎందుకు అలా చేస్తున్నారంటున్నారు. ఫోన్ తీసే వచ్చి వీడియో తీసే వాళ్ళని కాదు నేను అనేది. సమాజంలో ఇలాంటి కొన్ని చేస్తే ఆ ప్రాణం నిలబడుతుంది, ఒకళ్ళ పరువు పోకుండా ఉంటుందని చెప్తున్నాను. మీరేమంటారు?